రాత్రిపూట ఈ అమ్మాయి భయంకరమైన గ్యాంగ్స్టర్గా ఉంటుంది, కానీ ఉదయం అవ్వగానే సాధారణ అమ్మాయిగా నటిస్తుంది. అలాగే ఈమె సీఈఓ అయిన ఈ కుర్రాడిని టార్గెట్గా పెట్టుకుంటుంది, ఎందుకంటే ఇతడు అచ్చం చనిపోయిన తన బాయ్ఫ్రెండ్లా ఉంటాడు. అయితే ఈ అమ్మాయి అనాథలా నటిస్తుంది, అందుకని ఈమెను ఈ కుర్రాడు జాలిపడి తన ఇంటికి తీసుకెళ్తాడు. అయితే ఇతడు ఈమె చేతికి అయిన గాయాలను క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈమె కావాలనే ఈ కుర్రాడి మీద పడుతుంది. అలాగే ఇతడు తనని దగ్గరకు తీసుకుంటాడని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి ఈ కుర్రాడి ఫియాన్సీ వస్తుంది. వాస్తవానికి ఈ కుర్రాడు తన ఫియాన్సీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఫియాన్సీతో ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అలాగే ఈ కుర్రాడు తన ఫియాన్సీకి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక ఖరీదైన పెయింటింగ్ కొన్నాడు. అయితే ఈ అమ్మాయి ఏమీ పట్టించుకోకుండా చూస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ కుర్రాడు చివరికి ఫియాన్సీని వదిలి తననే పెళ్లి చేసుకుంటాడని బలంగా నమ్ముతుంది. అయితే రాత్రిపూట ఈ అమ్మాయి చాటుగా ఈ కుర్రాడి గది దగ్గరకు వస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు తన ఫియాన్సీతో చనువుగా ఉంటాడు. దీనితో ఈ అమ్మాయికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఈ అమ్మాయి తన మనుషులకి ఫోన్ చేసి ఆ ఫియాన్సీ ఇంటిని తగలపెట్టమని చెప్తుంది. అలాగే ఈమె 5 అంకెలు లెక్క పెట్టేసరికి ఆ కుర్రాడి ఫియాన్సీ ఫోను రావడంతో కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఈ పెయింటింగ్కి నిప్పు అంటిస్తుంది. అలాగే హాయిగా పియానో వాయిస్తూ ఉంటుంది. ఆ పెయింటింగ్ పూర్తిగా కాలిపోయాక ఈ కుర్రాడు ఇక్కడికి వస్తాడు. అలాగే ఈమెతో ఎందుకని పెయింటింగ్ కాల్చావు అని అడుగుతాడు. కానీ ఈ అమ్మాయి నాకేమీ తెలియదని నటిస్తుంది. దీంతో ఇతడు ఈమెను త్వరగా గదిలోకి వెళ్లి పడుకోమని చెప్తాడు. అయితే ఈ అమ్మాయి తనను ఎత్తుకుని బెడ్ దగ్గరకు తీసుకువెళ్లమని చెప్తుంది. అయితే ఇతడు ఏమీ అనకుండా ఈమెను ఎత్తుకుని ఆమె రూమ్ దగ్గరకు తీసుకువెళ్తాడు. దీంతో ఈమె ఈ కుర్రాడిని హగ్గు చేసుకుని గుడ్ నైట్ చెప్తుంది. అలాగే పడుకుందామని డోర్ వేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా ఈ కుర్రాడి ట్రాప్ అని ఈ అమ్మాయికి తెలియదు. ఈ కుర్రాడు కావాలని ఈ అమ్మాయికి దగ్గరవుతాడు. ఆ అమ్మాయి గ్యాంగ్స్టర్ అని ఇతడికి మొదటి నుండే తెలుసు. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ఈ కుర్రాడి కోరిక. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఇతడి ట్రాప్లో పడిపోయింది. ఆ రోజు రాత్రి ఈ అమ్మాయికి ఒక కల వస్తుంది. అయితే ఈమెకు కలలో చనిపోయిన తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వెంటనే ఈమె తన బాయ్ ఫ్రెండ్ను హగ్ చేసుకుని కిస్ చేసుకుంటుంది. ఇంతలో బాయ్ ఫ్రెండ్ ఈమె మెడపై ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో ఈ అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని గుర్తొస్తుంది. అందుకని వెంటనే ఇతడిని తోసేస్తూ ఉంటుంది. ఇంతలో ఈమె ఒక్కసారిగా నిద్రలో నుండి మేల్కొంటుంది. మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.